హరే కృష్ణ అండి, భక్తులందరికీ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, హరే దండవత్ కృష్ణ ప్రణామం. ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే దండవత్ కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ అండి, అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కృష్ణ కథ శ్రీమద్ భగవద్గీత యథాతథము 4వ అధ్యాయము 36వ శ్లోకం నుంచి చాలా అత్యంత అద్భుతమైన శ్లోకాన్ని భగవంతుడు అర్జునుడికి వివరిస్తున్నారు. దానికి ప్రభుపాద వారు అమృతమైన భాష్యాన్ని అందించారు. వారికి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ మంగళాచరణ చేసుకొని మనం స్టార్ట్ చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం బంధుం లంఘయతే గిరిం యత్ కృపాకరం తమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్యమీశ్వరం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్త బృంద की जय. नामाचार्य हरिदास ठाकुर की जय. శిల ప్రపాత్ की जय. శిల గురుదేవ్ की जय. తాయ గౌరవ ప్రేమానందే. హరి 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 బోల్. హరే కృష్ణ అండి, స్వాగతం సుస్వాగతం. మనము యొక్క గీతా జ్ఞాన్ కింద శ్రీమద్ భగవద్గీత యథాతథము 4వ అధ్యాయము 36వ శ్లోకం. మనం కొద్ది రోజులుగా 4వ అధ్యాయాన్ని చర్చించుకుంటున్నాము. ఒకసారి శ్లోకం చూసి, ఈ శ్లోకం స్వామి ఏ పరిస్థితిలో చెప్తున్నారు అర్జునుడికి, మరి ఈ శ్లోకం ద్వారా ప్రభుపాదుల వారు ఏమి చెప్తున్నారు మనకి సమాజ సందేశాన్ని, మరి ఇప్పుడున్న నవనాగరిక సమాజంలో దీన్ని మనం ఎలా అన్వయించుకుంటే మనం భగవంతుని యొక్క పాదపద్మాలు చేరుకుంటామని చెప్పేసి కొద్దిగా మనం కృష్ణ కథ చర్చించుకుందామండి. ముందుగా శ్లోకం శ్రీమద్ భగవద్గీత యథాతథము 4వ అధ్యాయము 36వ శ్లోకం. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం గ్లానపవేనైవ వృజినం సంతరిష్యసి. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఒకవేళ నీవు పాపాత్ములందరిలో పరమపాపగా భావించబడినను దివ్య జ్ఞానమనే నౌకలో స్థితుడైనచో దుఃఖ సాగరమును దాటగలడు. శ్లోకం ఎవరు చూస్తారండి? ఇక్కడ హ్యాండ్ రైజ్ చేశారంటున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, చదవమంటారా? లక్ష్మీ గదామాతాజీ దయచేసి శ్లోకం చదవరా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. 36వ శ్లోకం. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఒకవేళ నీవు పాపులందరిలోనూ పరమపాపిగా భావింపబడిన దివ్య జ్ఞానం అనే నౌకలో నెలకొనినప్పుడు దుఃఖ సాగరమును దాటగలుగుతావు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. నెక్స్ట్ స్వప్నలత మాత చదువుతారా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం చదువుతాను ప్రభు. 36వ శ్లోకం. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఒకవేళ నీవు పాపులందరిలోను పరమపాపిగా భావింపబడిన దివ్య జ్ఞానం అనే నౌకలో నెలకొనినప్పుడు దుఃఖ సాగరమును దాటగలుగుతావు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు.
अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఒకవేళ నీవు పాపులందరిలోనూ పరమపాపిగా భావింపబడిన దివ్యజ్ఞానం అనే నౌకలో నెలకొనినప్పుడు దుఃఖ సాగరమును దాటగలుగుతావు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ అండి. ఎవరైనా భాష్యం చదువుతారా? శ్లోక చదువులు కాకుండా నేను చదవను. చదవమంటారా ప్రభుజీ? హరే కృష్ణ. లోకాలు చదివిన వాళ్ళు కాదండి, ఎవరైనా వేరే వాళ్ళు అవకాశం ఉంటే ఇద్దాం వాళ్ళు. హరే ఓకే. కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను ప్రభుజీ. అడపా శ్రీదేవి, ఎవరండి? అడపా శ్రీదేవి ప్రభుజీ. చదవను మాతాజీ గారు. ఆ, హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు. భాష్యము. శ్రీకృష్ణుని సంబంధములో తన నిజస్థితిని సరి అయిన విధముగా అవగాహన చేసుకొనుటే ఉత్తమము. అది అజ్ఞాన సాగరములలో కొనసాగ జీవన సంఘర్షణ నుండి మానవుని వెంటనే ఉద్ధరించును. ఈ భౌతిక జగత్తు కొన్నిసార్లు అజ్ఞాన సాగరముగను మరికొన్నిసార్లు నలముతో చుట్టముట్టబడిన అరణ్యముగను చెప్పబడును. ఎంతటి గజ ఈతగాడైనను సముద్రములో ప్రాణరక్షణ అనేది ఎంతో కష్టము. ఎవరైనను ముందుకు వచ్చి ఆ ఈతగాడిని సముద్రము నుండి పైకి తీసినచో అతడే గొప్ప రక్షకుడగును. దేవాది దేవుని నుండి గ్రహించబడిన పరిపూర్ణ జ్ఞానమే ముక్తి మార్గము. అట్టి కృష్ణ చైతన్య నౌక మిక్కిలి సరళము మరియు మహోన్నతమైనది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అండి. ధన్యవాదాలు. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ శ్రీమతే భక్తి వేదాంత స్వామితి నామిని నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారేణే నిర్విశేషవాది పాశ్చాత్య విషయాన్ని యొక్క దీనికి ప్రభుపాదుల వారు భాష్యాన్ని చాలా చక్కటి భాష్యాన్ని అందించారండి. చూడండి, ఈ శ్లోకంలో ముందు ఈ యొక్క అధ్యాయంలో ఈ శ్లోకము స్వామి ఎందుకు చెప్తున్నాడు విభాగాలు ఒకసారి చూస్తున్నాము. మనం శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయం మనం చూసుకుంటున్నాము. మొత్తం 4వ అధ్యాయంలో మనకి 42 శ్లోకాలు మనకున్నాయి. దీన్ని చూసుకుంటే ఈ 42 శ్లోకాలని ఒక 4 విభాగాలుగా చేశారు. 1 నుంచి 10 శ్లోకాల వరకు అంటే భగవంతుని దివ్య జ్ఞానం యొక్క ప్రశంస మరియు భగవంతుని యొక్క అవతార రహస్యం ఏంటి, ఆయన ఎందుకు వస్తారు అనే విషయాల్ని మనకి 1 నుంచి 10 శ్లోకాల వరకు చెప్తున్నారు స్వామి. తర్వాత 11 నుంచి 15 శ్లోకాల వరకు ఒక విభాగం అంటే కర్మఫలాల నుంచి విముక్తి ఏంటి, వర్ణాశ్రమ ధర్మం ఏంటి, ఇటువంటి విషయాలన్నీ కూడా మనకి ఈ యొక్క శ్లోకాల్లో స్వామి వివరించారు. మరి 16, 24 శ్లోకాలు అంటే ఇక్కడ మనకి కర్మ అంటే వర్ణాశ్రమ ధర్మం గురించి చెప్పారు కాబట్టి తర్వాత మరి కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి, మనం ఎటువంటి కర్మ చేయాలనే విషయాలన్నీ కూడా మనకి స్వామి చాలా నిగూఢమైన రహస్యాలన్నీ కూడా మనకి ఈ 16 నుంచి 24 శ్లోకాల వరకు చెప్పారు. మరి అట్లా ఈ కర్మ నుంచి బంధనం నుంచి విడుదల పొందాలంటే అకర్మ వికర్మల గురించి మనం తెలుసుకున్న తర్వాత ఏమవుతుందంటే 25 నుంచి 42 శ్లోకాల వరకు కూడా ఏం చెప్పారంటే వివిధ రకాలైన యజ్ఞాలు చేయటము మరియు జ్ఞానం యొక్క మహిమ అంటే భగవంతుడు ఏం చేస్తున్నాడు, ది ట్రాన్స్జెండెంట్ నాలెడ్జిని గ్లోరీస్ చేస్తున్నాడు అన్నమాట స్వామి. మరి ఈ యొక్క ఈ యజ్ఞాలు రకరకాల యజ్ఞాలు అయితే ఉన్నాయో ఈ యజ్ఞాల గురించి మనకి 34 శ్లోకం దాకా అంటే 33 శ్లోకాల దాకా మనకి యజ్ఞాల గురించి చెప్పారన్నమాట. మరి 34వ శ్లోకంలో అంటే దీనికి ముందు శ్లోకంలో ఏమైందంటే ఎప్పుడైతే ఈ యజ్ఞాలు చేశారో మరి ఆ యజ్ఞాలు చేయడానికి జ్ఞానం కావాలి మనకు కొద్దిగా. ఆ జ్ఞానం ఎలా పొందాలో మనము ఒక ఉన్నతమైన ఆచార్యులు మనం దగ్గరకు వెళ్ళి వారికి సేవ చేసి వారిని సేవించి పరిప్రశ్న అడిగినట్లయితే వారు మనకి రహస్య జ్ఞానాన్ని మనకి ఉపదేశిస్తారని చెప్పేసి 36వ శ్లోకంలో మనకి చెప్పారన్నమాట. 34వ శ్లోకంలో మరి అటువంటి గురువు దగ్గర నుంచి జ్ఞానం పొందిన తరువాత ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా మారుతుంది, అతను అజ్ఞానం నుంచి ఎలా బయటపడతాడు, అతని జీవితాన్ని ఎలా మారుస్తుంది అని చెప్పేసి 36వ శ్లోకంలో మనకి చెప్తున్నారు అన్నమాట. అందుకని ఏం చెప్తున్నారంటే ఇక్కడ భగవంతుడు
మనకి పూర్తి నమ్మకాన్ని, పూర్ణ అభయత్వాన్ని మనకి ఈ యొక్క శ్లోకం ద్వారా ఇస్తున్నాడు అనమాట. అంటే ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏమి ఇప్పుడు కొంతమంది అనుకుంటారంటే సాధారణంగా మనుషులు భక్తి చేయమన్నప్పుడు తొందరగా ఎవరు రారు. ఇంకో కొంతమంది అనుకుంటారంటే అయ్యో నేను ఎన్నో పాపాలు చేశాను, ఈ భక్తి అనేది కేవలం ఎవరు పుణ్యం చేసిన వాళ్ళకు లేదా గొప్ప వాళ్ళకు ఇట్లా రకరకాలుగా నేను తప్పు చేశాను ఇంతమంది. కొంతమంది అసలుకి తప్పులు ఇవన్నీ భగవంతుడు లేరు అనుకుంటారు. కానీ కొంతమందికి ఎవరైతే భగవంతుడి దగ్గర సమయం దగ్గర పడిందో అంటే వారు ముందు వాళ్ళు ఉంటారంటే కొంచెం అపరాధ భావన అనేది వారికి వస్తుంటుంది అనమాట. ఈ అపరాధ భావం ద్వారా నేను నరకానికి వెళ్ళాల్సిందేలే, నేను ఎలా చేయాల్సిందేలే, ఇట్లా కొన్ని వారు చెప్తూ ఉంటారు అన్నమాట. అందుకని భగవంతుడు ఇక్కడ ఈ శ్లోకం ద్వారా ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏమంటున్నారు, ఎటువంటి నువ్వు పాపలందరిలో కల్లా పాపుడైనా సరే, అంటే నువ్వు అందరికన్నా పాపాత్ముడైనా సరే నీకు ఇబ్బంది లేదు. ఈ జ్ఞానం ద్వారా నువ్వు ఏం చెప్తున్నారు, ఈ జ్ఞానం అనే నౌకలో నువ్వు కూర్చున్నట్టయితే నువ్వు స్థిరుడు అవుతావు అని చెప్పేసి మనకి స్వామి చెప్తున్నాడు అన్నమాట. అందువల్ల ఈ జ్ఞానం అనేది చాలా శక్తివంతమైనది. అందుకే మనకి ప్రభుపాదుల వారు కూడా ఒక మనకి బుక్ రాశారు, జ్ఞాన ఖడ్గం అని చెప్పేసి. అందుకని ఈ జ్ఞానం ద్వారా ఏం తెలుస్తుందంటే ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్పారన్నమాట, మనం శ్రీకృష్ణుడి సంబంధంలో మన నిజస్థితి తెలుసుకుంటాము. అప్పుడే మనకు అప్పుడు దాకా ఈ జ్ఞానం మనకి రానంత వరకు, గురువుని ఆశ్రయించినందుకు, సాధువుని ఆశ్రయించే వరకు కూడా ఈ దేహం అనే భావంతో ఉంటాము. ఎప్పుడైతే వారిని ఆశ్రయిస్తామో నేను భగవంతుని యొక్క, నాకు భగవంతుడికి వ్యక్తిగత సంబంధం ఉంది, నేను ఆయన అంశను అనే విషయాన్ని తెలుసుకొని అప్పుడు అర్థమవుతుంది నేను ఆయన సేవ చేయాలనే విషయం తెలుస్తుంది. కాబట్టి అందుకని ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ఇటువంటి జ్ఞానం అనే నౌకలో నువ్వు స్థితులు అవ్వు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. అందువల్ల మనకేం చెప్తున్నారంటే ఈ హృదయంలో అనేది మార్పు రావడం అనేది అంత సులభం కాదండి, అంత సులభం కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఒక్కో దానికి ఒక్కో శిక్ష ఉంటుంది. మరి ఈ హృదయ మార్జనం, అందుకే ఈ దివ్యనామం చెప్పడం ద్వారా హృదయ మార్జనం అనేది జరుగుతుంది. ఈ జ్ఞానం అంటే మనము భగవంతుని యొక్క అంశం ఎప్పుడైతే జ్ఞానం తెలుస్తుందో అప్పుడు వెంటనే భగవన్ నామ స్మరణ చేస్తాం అన్నమాట. దాని ద్వారా ఏమవుతుందంటే మన హృదయ మార్జనం అదే జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా ఏం చేస్తారంటే అది ఈ యొక్క జ్ఞాన ఖడ్గం ద్వారా ఎంతటి క్రూరమైన వ్యక్తి కూడా మారే అవకాశం ఉంది అని చెప్పేసి మనకి కొన్ని ఉదాహరణలు కూడా మనం చెప్పుకున్నాం అనమాట చాలా. అందుకే ప్రభుపాదులు ఏం చెప్తున్నారంటే ఈ వ్యక్తిగత కర్మలు ఏదైతే చేశారో సమాజంలో అతను అత్యంత అతముడిగా భావించబడినప్పటికి కూడాను అతని ఆధ్యాత్మిక స్థితి మారిపోతుంది. ఒక పెద్ద క్లాసులో ప్రభుపాదులు వారిని అడిగారు కొంతమంది అమెరికన్ శిష్యులు, మరి మన యొక్క స్థితి మార్చుకోవచ్చా అని చెప్పేసి. ప్రభుపాదుల వారు చాలా గంభీరంగా చెప్పారన్నమాట, ఎస్, ఒక్క క్షణంలో మార్చుకోవచ్చు. మీరు చదవలేదా భగవద్గీత? ఏం చెప్పారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని స్వామి చెప్పారు. కొన్ని మనం పూర్తిగా ఆయనకు శరణాగతి పొందినట్టయితే క్షణంలో ఆయన మనల్ని ఆ యొక్క బంధనాలను చుడిపిస్తారు అని చెప్పేసి. అందువల్ల ఆ విధంగా మనం ఈ ప్రపంచాన్ని ఏం చెప్పారంటే ఒక పెద్ద నావతో పోల్చారన్నమాట. ఈ ప్రపంచాన్ని, భౌతిక ప్రపంచాన్ని కూడాను ఒక నావతో పోల్చాడు. ఈ నావ అనేది సముద్రంలో ఒక భాష్యంలో ఇచ్చారు, ఎంత పెద్ద గజ ఈతగాడికైనా సరే సాధ్యం కాదు. మనం ఎంత టాలెంట్ పర్సన్ అయినా, జన్మైశ్వర్య సుధశ్రీ ఎటువంటి మన లక్షణాలు ఉన్నా సరే మనము అంత ఈజీగా మనము ఈ యొక్క సంసార సాగరాన్ని మనము దాటలేదు. అందుకని మనం ఏం చేయాలంటే ఆ నావ అంటే ప్రభుపాదులు చెప్పారు ఇక్కడ, అతన్ని బయటికి తీసుకొచ్చే వ్యక్తి ఒక ఉండాలి. ఈ జ్ఞానం అనే నౌకలో కనుక మనం పెట్టినట్టయితే మరి ఈ జ్ఞానం అనే నౌకకి కెప్టెన్ ఎవరంటే గురువు, ఆధ్యాత్మిక ఆచార్యుడు. ఆ విధంగా తెలుసుకొని మనము భగవంతుడి యొక్క అంటే ప్రతినిధి అయిన ఆచార్యుల యొక్క పాద పద్మాలు మనకు ఆశ్రయం లభించినట్లయితే ముందుగా, తర్వాత మనం భగవంతుని పాద పద్మాల ఆశ్రయాలు చేసడానికి అవకాశం లభిస్తుంది. ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యంలోకి వచ్చామో, కృష్ణ చైతన్యం ఇక్కడ చెప్పారు ప్రభుపాదులు, కృష్ణ చైతన్యం అనే నౌక చాలా సరళమైనది, మహోన్నతమైనది అని చెప్పేసి మనకి చెప్పుకోవచ్చు అనమాట. ఎవరైతే ఈ యొక్క సాధువుల సాంగత్యం తీసుకున్నారో వారి యొక్క పాపకర్మలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయిందని చెప్పి మనకి కొన్ని ఉదాహరణ మనకి రామాయణం చూస్తుంది, భాగవతం నుంచి, చైతన్య చరితామృతం నుంచి కూడా మనం చూసుకోవచ్చు. రామాయణం చూసినట్లయితే మనం ఎవరైతే ఆది కవి వాల్మీకి మహర్షి కూడా ఆయన ఇంతకుముందు
ఎంతో ఆయన పక్షుల్ని వీటిని వేటాడి చేసేవాడు అని చెప్పేసి, ఎప్పుడైతే నారదుని యొక్క సాంగత్యం వచ్చినప్పుడు ఆయనకి మంత్రం కూడా చెప్పడం రాలేదని అంటారు. ఆయన రామనామం కూడా చెప్పించలేకపోతే నారదుల వారు మరా అని చెప్తూ మరా 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 అని వారు ఎప్పుడైతే నారదుని సాంగత్యం వల్ల మహా కావ్యాన్ని వారు రచించే అవకాశం కల్పించారు అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. అందుకంటే ఈ యొక్క జ్ఞానం అనే నౌక ఈ ఆచార్యులు ముందు మనకి వారి యొక్క సాంగత్యం లభించినట్లయితే మనకి భగవంతుని యొక్క సేవకుడు, నిత్య సేవకుడు అనే విషయం ద్వారా తెలుసుకొని మనము ఈ యొక్క సంసార సాగరాన్ని దాటొచ్చు అని చెప్పేసి మనకి చెప్తుందన్నమాట. అయితే మనం చెప్పాం ఇంకొక ఉదాహరణ ఏంటంటే జగాయ మతాయ్. ఈ జగాయ మతాయ్ కూడా వాళ్ళు పరమ పాపుల్లో గల పాపులు వాళ్ళు అయినప్పటికీ కూడా అటువంటి పాపాత్ముడు కూడా ఎప్పుడైతే నిత్యానంద ప్రభు గాయపరిచారు, ఎంతో దుర్మార్గం చేశారు, అయినప్పటికీ కూడా నిత్యానంద ప్రభు కరుణతో, మహాప్రభు కరుణతో వారు ఈ హరినామ సంకీర్తన అంటే భగవంతుని యొక్క నిత్య సేవకుడు అనే విషయాన్ని హరినామ సంకీర్తన ద్వారా ఈ జ్ఞానాన్ని స్వీకరించిన తర్వాత వారి పాపాలని తొలగి వారు కూడా గొప్ప కృష్ణ చైతన్య మార్గంలో అవడానికి వాళ్ళు ఒక అవకాశం శిష్యులుగా మారారన్నమాట. అందుకని మనము ఒక గొప్ప ఆచార్యులకు కనుక మనము సేవ చేసినట్లయితే, వారి దగ్గర పరిప్రశ్న అడిగినట్లయితే ఈ జ్ఞానం అంటే సేవకుడిని, నేను భగవంతుని సేవకుని అని తెలుసుకోవడం ద్వారా ఈ సంసార సాగరాన్ని మనం ఈజీగా దాటవచ్చు అని చెప్పవచ్చు అన్నమాట. అది మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. అందుకని మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మనము ఈ యొక్క నౌకని ఆశ్రయించినట్లయితే మనం చక్కగా దాటొచ్చింది. ఇప్పుడు మనం చూసాము భాగవతం నుంచి చూసుకున్నాం, చైతన్య చరితామృతంలో కూడా మనం చూసాం కొన్ని సంఘటనలు. మరి ఈ కాలంలో నవీన నాగరిక కాలంలో కూడా మనం చూసుకున్నట్లయితే అమెరికా నుంచి ఎంతో మంది వ్యక్తులు అక్కడ ప్రభుపాదుల వారు వెళ్ళినప్పుడు చాలా దారుణమైన ఉన్నారు. ఆయన వాళ్ళలో ఒకళ్ళు చెప్తారు, ఆయన శ్యామ్ సుందర్ ప్రభు కూడా వారు ఉన్నారు. ఆయన తర్వాత ప్రభుపాదుల వారు వారికి దీక్షనిచ్చి వారికి బోధించి బ్రిటన్ పంపించిన తర్వాత లండన్లో బీటిల్స్ ఎవరైతే ఉన్నారో దాని కంపెనీ యజమాని అయిన బీటిల్స్ జార్జి హార్సన్ వారితోటి ఆయన జార్జి హార్సన్లో భక్తిలోకి రావడానికి కూడా ఆయన సహాయం చేశారు. మరి ఆయన చెప్తారన్నమాట, ఎవరు శ్యామ్ సుందర్ ప్రభు, మేము నిజంగా చాలా, మీరు భారతదేశంలో ఉండేవాళ్ళు చాలా అదృష్టవంతులు. ఆయన తమాల కృష్ణ గోస్వామి కూడా చెప్తారు ఒకసారి, మీరు చాలా అదృష్టవంతులు, మేము చాలా హీనమైన స్థితిలో ఉన్నాము, చాలా దారుణమైన స్థితిలో ఉన్నాము, కానీ ప్రభుపాదుల వారి యొక్క దయ వలన మేము రక్షించబడ్డాం మేము. అందువల్ల ఇదే రక్షణ అందరికీ లభించాలి, హరినామ సంకీర్తన ప్రచారం చేయాలి, గంభీరంగా తీసుకోవాలి మనం అని చెప్పేసి ప్రభుపాద రుజువును ముందు తీసుకువెళ్ళాలని చెప్పేసి వారు ఎన్నోసార్లు చెప్తారనమాట. అందువల్ల మనం భారతదేశంలో పుట్టి చాలా అదృష్టవంతులు నిజంగా చెప్పాలండి. ఎందుకంటే ఇంకా అంత పతితం అవ్వలేదు మనం, ఇంకా కూడా ఈ భూమి సనాతనమైంది కాబట్టి ఇంకా అంత ఇవ్వలేదని చెప్పేసి మనకు అర్థమవుతుంది అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ యొక్క నావని మనకి భగవంతుడి యొక్క పాదపద్మాశ్రయం కూడా మనం భావించవచ్చు. శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం ఉందండి, 10వ అధ్యాయము 14వ శ్లోకం. అంటే మనం ఇంతకుముందు గత మాసంలో కూడా చర్చించుకున్నాం, బ్రహ్మ విమోచన లీల చర్చించుకున్నాం. ఆ బ్రహ్మ విమోచన లీలలో బ్రహ్మదేవుడు ఒక శ్లోకాన్ని చెప్తాడనమాట. 10వ అధ్యాయము 10వ స్కందము 14వ అధ్యాయము 58వ శ్లోకంలో ఒక శ్లోకం చెప్తారనమాట. సమాశ్రితయే పాద పల్లవప్లవం మహాద్భుతం పుణ్య యశో మురారే భవాంబుది పదం పరం పదం 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 ఎద్ది పదం నతేషాం అని చెప్తానమాట. ఓ మురారి సంహారైన శ్రీకృష్ణ, కీర్తి, మీ యొక్క కీర్తి చాలా పవిత్రమైంది, ఆయనే సమస్త సృష్టికి ఆశ్రయుడు. అటువంటి భగవంతుడి యొక్క చిగురురాకులైన కోమలమైన పాద పద్మాలను ఎవరైతే, ప్లవం అంటే ఆ నౌకను ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఈ అపారమైన సంసార సాగరం అంటే భవాంబుది ఎలా అవుతుందంట, ఒక కొద్దిపాటి నీటి గుంట ఎలాగైతే ఆవు దూడ గిట్టలో ఎంత నీరు పడుతుందో అంత నీరు చాలా అవలీలగా దాటొచ్చు. ఇది సంసార సాగరం మొత్తం కూడా. వారు భగవద్ధామాన్ని అంటే పరమపదాన్ని, గోలోకధామాన్ని, వైకుంఠధామాన్ని చేరుకుంటారు. మరి ప్రతి అడుగడుగున ఆపదలుండే ఈ లౌకిక జగత్తులో వారికి ఏమాత్రం సంబంధం ఉండదు అని చెప్పేసి మనకి బ్రహ్మదేవులు వారు చెప్తున్నారు అన్నమాట. అందుకే మనం ప్రతినిత్యం మనము ఉదయం పూట మంగళ హారతులు మనం పాడుతుంటాం.
సంసారదావా నల్లలిడలోక త్రాణాయ కారుణ్య ఘన ఘనత్వం. ఆ గురుదేవుని యొక్క పాదపద్మ ఛాయలో మనం గనక ఈ నౌక భగవంతుని ఆశ్రయిస్తున్నట్టయితే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, అప్పుడు మనకేమవుతుంది, భగవంతుడు నేను ఆయన అంశని, ఆయన సేవ చేయాల్సిన బాధ్యత నాకుంది, భగవన్నామ స్మరణ చెయ్యాలి అనే మనకి ఒక స్థిర నిశ్చయం కలుగుతుంది. తద్వారా మనం భగవన్నామ స్మరణ చేయటం ద్వారా మన స్థితి ఎక్కడ ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడాను ఆయన భగవంతుడు చెప్తున్నాడు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాచుచః అని చెప్పేసి మీరు భయపడమాకండి అంటే భగవంతుడు ఆయన వదిలేదండి. ఆయన రెండు చేతులతో కూడా మనం చూసాం నిన్న జగన్నాథ రథయాత్ర అన్ని ఊళ్ళలో జరుగుతోంది. జగన్నాథుడు, బలదేవుడు, సుభద్ర సమేతంగా వాళ్ళు రెండు చేతులు ఇలాగా ఆయన చాచి అందరినీ ఆహ్వానిస్తున్నాడు, దయచేసి రండి, నన్ను మా దగ్గరకు రండి అని చెప్పేసి. అందుకని వారి దగ్గరికి చేరే ఒకే ఒక మార్గము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 యొక్క దివ్యనామం జపించడం ద్వారా మనం అందరం కూడా భగవంతుని యొక్క అంటే గురువు యొక్క నిర్దేశంలో, ఆచార్య నిర్దేశంలో మనము భగవంతుని పాదపద్మ ఆశ్రయం ఆ నౌకలోకి మనకి దొరుకుతుంది ప్లేస్. ఆ ఆశ్రయంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సంసారాన్ని దాటవచ్చు అని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదుల వారు ఈ శ్లోకం ద్వారా మనకి చెప్తున్నారు. హరే కృష్ణ. ఏదైనా సందేహం ఉంటే అడగచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలండి. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణాం ప్రభుజీ. గురు మహారాజ్ ప్రభుజీ నా మాట వినిపిస్తుందా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ నా మాట వినిపిస్తుందండి. ఒక్కళ్ళు మాట్లాడండి. ఎవరు మాట్లాడేది హ్యాండ్ ఇచ్చేయండి. వినిపిస్తుంది. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణాం ప్రభుజీ. నేను శ్రీప్రద రంగదేవదాస్. ప్రభుజీ మన గురు మహారాజ్ కి బాలేదు కదండి, సో అది మీరు చూసే ఉంటారు కదా, ఒకసారి రికార్డింగ్ స్టాప్ చేసేయండి ప్రభు. ఎక్కువ నిమిషం మాట్లాడు.